సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? జగన్మోహన్ ఆకారపు ఆకారపు జగన్మోహన్ గారు. ఇక్కడ లోకలేనా సార్? పరిగి. ఏం చేస్తుంటారు మీరు? రాజకీయం రాజకీయం అంటే అంటే ఫుడ్కి ఏం చేయరా? ఫుడ్గా వ్యాపారం అదే అదే అంటున్నా నేను. వ్యాపారం రాజకీయం గురించి కాదు. వ్యాపారం ఏం వ్యాపారం చేస్తుంటారు? ఎలక్ట్రికల్ షాప్. ఎలక్ట్రికల్ షాప్. ఓకే సార్, మరి ఇప్పుడు రాజకీయం అంటున్నారు, తెలుసా బాగా రాజకీయం గురించి? 35 years నుంచి రాజకీయంలోనే ఉన్నాను నేను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఓ కాంగ్రెస్ పార్టీలోనే. అయితే మీకు అడగక్కర్లేదు ఏ పార్టీ గెలుస్తుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గెలవకపోయినా గెలిపిస్తాం. ఎందుకు కారణం? రామారెడ్డి సార్ మంచి మనిషి, ఆ, ఏదైనా పని చెప్తే చేస్తాడు. ఉమ్, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు ఇంతవరకు. నేను 35 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎవరు చేయలేరు. ఉమ్. సామాన్య సార్ మీద నమ్మకం ఉన్నది, చేస్తాడు. ఇక మధ్యలో టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు వచ్చింది కదా, మరి అందులో పోలేదు. ఏం చేయలేదు. వాళ్ళు ఏం నేను చేయలేదు. పోలే ఆ, వాళ్ళే మద్దతు వస్తారు అదే కాంగ్రెస్ అభిమానం అయితే అంతే. రాజశేఖర రెడ్డి అంతకుముందు నుంచి ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు ఆ, అప్పటి నుంచి ఓకే. సరే, మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఏంటి ఎలా ఉంది అంటే గత ప్రభుత్వంతో పోలిసి ఈ ప్రభుత్వం ఎలా చాలా బాగుంటది. అంటే చాలా 10 ఏళ్ళు చేసింది కదా, మరి టీఆర్ఎస్ ఏం చేయలేదు. ఏం చేయలేదు. మొత్తం వాడు కడుపు నింపుకున్నాడు. ఆ, అక్కడ ఇక్కడ అంతా కడుపు నింపుకున్నారు వాళ్ళే. ఆ, మాకేం చేయలేరు. ఓకే. పార్టీకి ఏం చేయలేరు, ఏం చేయలేదు. పరికి ఏం చేయలేదు. పరికి కూడా ఏం చేయలేదు. ఏం చేయలేదు. అసలు పరికి డెవలప్మెంటే కాలేదు. ఏం కాలేదు. 10 ఏళ్ళలో. కాలే కాంగ్రెస్ పార్టీ చేసిందే ఉన్నది. ఉమ్, కమతం రామరెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన డెవలప్మెంట్సే ఉన్నాయి. ఓకే. వాళ్ళ ఏం లేవు. కొత్తగా ఏం లేవు. ఏం లేవు. ఉమ్. ఏమీ సో లేవు. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి, మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇక్కడ? రంజిత్ రెడ్డి గెలిపిస్తాం. గెలిపిస్తారు అంటే మీరంటే అయిపోతుందా? అందరం అంటాం, కార్యకర్తలం అందరం కరెక్ట్ ఉన్నాం కాబట్టి ఉమ్. అవుతుంది కార్యకర్తలు కదా, మొత్తం జనం అనుకోవాలిగా. అనుకుంటారు. మేము పబ్లిక్ తీసుకుపోతున్నాం కదా, ఉమ్, రంజిత్ రెడ్డి గురించి ఉమ్. తీసుకెళ్తున్నాము. ఉమ్. చేస్తాం గెలుస్తారు guarantee. కంపల్సరీ. ఎంత రావచ్చు గెలిపిస్తాం. majority ఎంత 45,000 రావచ్చు. అంటే ఓన్లీ మీ మా ఏరియానే పరిగి కాన్స్టిట్యున్సీ. టోటల్ గా 7 నియోజకవర్గాలు. టోటల్ గా అంటే మనకు అంత ఐడియా లేదు. ఐడియా లేదు. పరిగిట్ ఉంది. సరే, ఓకే. మరి ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? 13 రావచ్చు కాంగ్రెస్ కి. కాంగ్రెస్ 13 నుంచి 15 రావచ్చు పక్క. అంటే మరి బీజేపీ ఇంత టఫ్ ఫైట్ ఇస్తుంది కదా. బీజేపీ ఓట్ బ్యాంక్ కొద్దిగా వస్తుంది అంతే తప్ప సీట్లు రావు. మరి బీఆర్ఎస్ ఏం రాదు, వాడి ఇంటనే అనుకోవాలి అంతే. ఈ 10 ఏళ్ళు ఒక్క సీటు కూడా గెలవదా? ఏమో చెప్పలేం. వాడు రాత్రి పండుకొని లేస్తే మరి ఏమో చెప్పలేం కానీ అంతే. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓకే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చిందా? 100%. మరి 6 గ్యారెంటీల మీద అనేక రకాలైన ఆరోపణలు వస్తాయి. మరి ఒక ఓటర్గా పైగా అందులో పార్టీ అంటే నమ్మకం మాకు 35 ఏళ్ళుగా నేను అదే పార్టీలో నమ్ముకుని పని చేసుకుంటున్నా అన్నాం. మరి ఏంటి జరుగుద్ది అనుకుంటున్నారు? కంపల్సరీ అవుతుంది. ఆయన వచ్చి 100 రోజులు కాలేదు, బస్సు పెట్టేసిండు, ఫ్రీ బస్సు. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెట్టేసిండు. కేసీఆర్ ఉన్నది వీకేసిండు. కేసీఆర్ మా సార్ అట్లా లేదు, పెట్టేసిండు. 5 లక్షలు 10 లక్షలు చేసిండు. అన్నీ అవుతాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది. అడివే కరెంటు ఫ్రీ, గ్యాస్ 500 అన్నీ వచ్చేస్తాయి. అవి వచ్చినాయి ఆల్రెడీ, బయటికి రాలేవు కదా. ఎలక్షన్ కోడ్ కొరకు ఇక్కడ రాలేదు. అవునా? మాకు ఇక్కడ రాలేదు. ఇక్కడ వస్తేనే ఓట్లు ఇంకా ఎక్కువ పడతాయి. అట్లా ఓట్ బ్యాంక్ ఇంకా పెరుగుతుంది. 45,000. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.